బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో నేతల మార్పు, టికెట్ల పంచాయతీ పీక్స్కు చేరుతోంది. నియోజకవర్గాల్లో అలజడి రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో రాజీనామాల కలకలం రేపాయి. 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే మళ్లీ వైసీపీ టికెట్ ఇవ్వాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన్ను మారుస్తారంటూ తమకు సంకేతాలు అందుతున్నాయని, మరో నేతకు తాము సహకరించేది లేదని ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు కూడా రిజైన్ చేశారని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు చెప్తున్నారు. గౌరవ కదిరి కౌన్సిలర్స్ అందరూ కూడా 36 మంది ఉన్నారు. ఇందులో 36 మంది కౌన్సిలర్స్ ప్లస్ ఒక ముగ్గురు కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్స్, ఇద్దరు కోఆప్షన్ మెంబర్స్ నాకు రాజీనామా పత్రాలు నాకు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు రాజీనామా ఇచ్చారంటే, వీళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఇవ్వకపోవడం వలన దానికి వ్యతిరేకిస్తూ మాకు ఇవ్వడం జరిగింది. కదిరి పట్టణానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లైన మేము మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ మేమందరూ ముక్త కంఠంతో ఈరోజు 16 మంది కౌన్సిలర్లు మరియు ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు, ఇంకా ముగ్గురు ఇప్పుడు వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. కదిరి వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పుడు ఈ కౌన్సిలర్ రాజీనామాతో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. నిన్నటి దిన చూసుకుంటే కళ్యాణదుర్గం, పెనుగొండ అంశం పూర్తిగా అట్టడకగా నేడు కదిరి వైసీపీలో కూడా వర్గ విభేదాల గ్రూప్ రాజకీయాలు మగ్గుమన్నాయి. ముఖ్యంగా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డికి టికెట్ నిరాకరించి అక్కడ ఉన్న మైనార్టీ నేత మక్బూల్ బాషాకు కేటాయిస్తారన్నారు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం కారణంగా సిద్ధారెడ్డికి చెందిన కొంతమంది కౌన్సిలర్ 13 మంది కౌన్సిలర్ ఏకంగా రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా కూడా మొన్న ప్రకటించారు. అధిష్టానం టికెట్ మార్చుకోకపోతే రాజీనామా చేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ అల్టిమేటం టైం అయిపోవడంతో ఈ నిన్న సాయంత్రం రాజీనామా కూడా చేసినట్టు తెలుస్తోంది. 13 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. అంటే ఈ టికెట్ మార్పు అంశం చూడొచ్చు మనం. దాదాపుగా కదిరి ఎమ్మెల్యేకు కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు, తన బంధువులు పట్ల ఎక్కువైందంటే కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీంతో టికెట్ నిరాకరిస్తున్నట్టు కూడా వైసీపీ ప్రచారం జరిగింది. దీనికి కారణంగా మైనార్టీ నేత అక్కడ మక్బూల్ బాషా ఉన్నారు, ఆయనకి టికెట్ కేటాయిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అది కూడా నిజమయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో సిద్ధారెడ్డి తన బలగాన్ని నిరూపించుకునేందుకోసమే ఈ రాజీనామాల పర్వంకి తెరలేపాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏమైనా సరే ఈ టికెట్ మార్పు అనేది ఒకటి రెండు కాకుండా జిల్లా అంతా కూడా ఇదే విధంగా ఉన్నట్టు టాక్ నడుస్తుంది. ప్రియా, రైట్. యోగానంద్, అయితే ఇప్పటికే వైసీపీలో నేతల మార్పు, వాళ్ళ గ్రాఫ్ కి సంబంధించి లేదంటే ఆ గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి సంబంధించి నేతల్ని మారుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసిన రాజీనామాలతో టికెట్ మళ్ళీ సిద్ధారెడ్డికే ఇస్తారని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రియ, కొన్ని చోట్ల ఏదైతే సర్వేలు ప్రామాణికమైనా కూడా కొన్ని చోట్ల సామాజిక సమీకరణలు కూడా చూస్తారు. ముఖ్యంగా కదిరిక లాంటి చోట అయితే మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. జిల్లాలో ఒక మైనార్టీ స్థానం ఎప్పుడు కూడా వైసీపీ కేటాయిస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో హిందూపురంలో మహమ్మద్ ఇక్బాల్ కు కేటాయించారు. ఈసారి మహమ్మద్ ఇక్బాల్ కాకుండా అక్కడ దీపికాని నియమించారు. దీంతో జిల్లాలో ఏదో ఒక సీట్ మాత్రం ఖచ్చితంగా మైనార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. అది కదిరిలో ఎక్కువగా సంఖ్యలో మైనార్టీలు ఉంటారు కాబట్టి అక్కడ కేటాయిస్తే మేలు ఉంటే కూడా మక్బూల్ బాషా కేటాయించారు. దీనికి నిరసనగానే సిద్ధారెడ్డి రాజీనామా చేశారు. అంటే ఒక్కరికి ఈ విషయంలో అధిష్టానం కూడా పూర్తిగా వెనక్కు తగ్గడం తెలుస్తుంది. ఏ విధంగా టికెట్ మార్పులు చేర్పులు ఒక్క టికెట్ మార్చేస్తారు, మిగతా అంతా కూడా అటాక్ చేసిన ఉద్దేశంతో కూడా వారు కూడా పట్టు విడకు గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది. సిద్ధారెడ్డి కూడా నెక్స్ట్ వీక్ వేరే పదవి ఇస్తామంటూ కూడా ఆయన ప్రయత్నం చేసిన తెలుస్తుంది. కాకపోతే ఆయన ససేమేర అన్నట్టు ఇక ఇప్పటికి కూడా తన అవకాశాల కోసం విజయవాడలో మకా వేసేట్టు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే టికెట్ మార్పు అంశం అనేది పెనుగొండ, కళ్యాణదుర్గం, కదిరి ఇలా చూసుకుంటే మొత్తం నెక్స్ట్ రాబోయే ఏమున్నాయంటూ కూడా వైద్యులు శ్రీనివాస్ లెక్క కట్టే పరిస్థితికి వచ్చింది. నేతలు కూడా అలర్ట్ అయ్యారు. మిగతా ముఖ్యంగా ఎవరైతే జారిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా పట్టి ఉంచి మీకు ఫ్యూచర్ లో అధికార కూడా ఆశ పట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఆశ ఎంతవరకు పరిస్థితి అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియా, రైట్. యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.